జై శ్రీరామ్. నా హిందూ సోదరులందరికీ కూడా పేరు పేరున నమస్కారము. క్రైస్తవ సోదరులు కూడా నమస్కారము. జై శ్రీరామ్. ఎక్స్ పాస్టర్ సిహెచ్ ఆనంద్. నేను 3 సంవత్సరాలు బైబిల్ ట్రైనింగ్ చేశాను. 5 సంవత్సరాలు ఎక్కడైతే ట్రైనింగ్ చేశానో అక్కడ 5 సంవత్సరాలు సేవ చేశాను. 10 సంవత్సరాలు ఇండిపెండెంట్గా సేవ చేశాను. మొత్తం 15 సంవత్సరాలు సేవ చేశాను. 2025 సంవత్సరంలో, అంటే ఈ సంవత్సరము ఫిబ్రవరి రోజున క్రైస్తవ్యం విడిచిపెట్టేసి తిరిగి నా యొక్క హిందూ ధర్మంలోకి వచ్చేసాను. ఎందుకంటే క్రైస్తవంలోకి వెళ్ళకముందు తెలియకెళ్ళాను. తర్వాత తెలుసుకొని అందులో ఉన్నటువంటి అబద్ధ బోధ, అసత్య బోధ, అందులో ఉన్నటువంటి లోపాలు, మత ఉన్మాదము, అందులో ఉన్నటువంటి పాపాలు, విచ్చలవిడతనం ఎన్నో తెలుసుకున్నాక తర్వాత నేను ఈ సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో బయటకు వచ్చేసాను. నేను వచ్చేయడానికి కూడా బోల్డ్ కారణాలు ఉన్నాయి. ఒక రకంగా అందులోకి వెళ్ళినాక నేను చాలా కష్టాలు, శ్రమలు అనిపించాను. అందుచేత నేను క్రైస్తవం విడిచిపెట్టలేదు. క్రైస్తవ్యం నిజమైంది కాదు, అబద్ధము అని తెలుసుకునేంత వరకు కూడా, ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం, క్రైస్తవ్యం సత్యమా అబద్ధం అని తెలుసుకోవడానికి 25 సంవత్సరాలు దీర్ఘకాలంగా, సుదీర్ఘంగా 25 సంవత్సరాలు క్రైస్తవ్యంలో ఉండి అన్నీ తెలుసుకొని అనుభవపూర్వకంగా అప్పుడు బయటకు వచ్చేసాను. ఇది అసత్య వార్త, నిజమైనటువంటి వార్త కాదు, బైబిల్ ఒక అబద్ధము, అందులో ఏమీ కూడా లేదు అని తెలుసుకొని బయటకు వచ్చేసాను కదా. అందులో ఉన్నటువంటి లోటుపాట్లు కూడా తెలుసుకున్నాను. తిరిగి నా హిందూ ధర్మంలోకి రావడంలో నాకు చాలా సంతోషం ఉంది. నా జీవితం గొప్ప సాక్ష్యం ఉంది. అదంతా తెలియచేయాలని నేను క్రైస్తవ జీవితంలోకి వెళ్ళాక నేను అనుభవించినటువంటి అనుభవాలు, సాక్ష్యము, బైబిల్ యొక్క నిజస్వరూపం, అందులో ఉన్న మంచి వార్త ఏంటి, చెడు వార్త ఏంటి, బైబిల్ నిజస్వరూపాన్ని అంతటిని కూడా మన భారతీయులకు తెలియచేయాలని కదా, అందులోకి వెళ్ళి తెలుసుకున్న కదా విషయాలన్నిటిని కూడా తెలియచేయాలని అందుకే ఛానల్ పెట్టడం జరిగింది. కనుక క్రైస్తవ్యంలోకి వెళ్ళాలి, క్రైస్తవంలోకి అడుగు పెట్టాలి అని అనుకునే ముందు దయచేసి ఒకసారి నా ఛానల్ని మీరు టచ్ చేయండి. నా ఛానల్ టచ్ చేసి నా ఛానల్లో ఉన్నటువంటి వీడియోలు అన్నింటిని కూడా చూస్తే అప్పుడు బైబిల్లో ఉన్నటువంటి మంచి వార్త ఏంటి, బైబిల్ నిజమైందా సత్యమైందా అన్నది మీకు అర్థమవుతుంది. బైబిల్ యొక్క బూతుల పుస్తకమా సత్యమైన పుస్తకం అన్నది మీకు అర్థమవుతుంది. నా ఛానల్ టచ్ చేశాక అప్పుడు క్రైస్తవ్యం తీసుకోండి. అంతవరకు కూడా క్రైస్తవ్యం స్వీకరించాలనే ఆలోచన మీలోకి రానికండి. జై శ్రీరామ్. ఎక్స్ పాస్టర్ సిహెచ్ ఆనంద్. బైబిల్లో మంచి వార్త, బైబిల్లో దెయ్యముల బోధ కూడా ఉంది. అవును, మీరు వింటున్నది నిజమే. బైబిల్లో దెయ్యాల బోధ ఉందంటే తప్పకుండా దెయ్యాల బోధ ఉంది, దెయ్యముల బోధ ఉంది. అందుకే బైబిల్ హెచ్చరించింది కూడా, ఓరి నాయనా ఇందులోకి వచ్చే ముందు జాగ్రత్తగా ఉండండి అని బైబిలే హెచ్చరించింది. బైబిల్లో దెయ్యాల బోధ ఉందని, అది ప్రారంభిస్తే మీలోకి దెయ్యాలు వస్తాయని బైబిలే హెచ్చరించింది. కావాలంటే నేను చదువుతాను, మీరు ఒకసారి మీ దగ్గర బైబిల్ ఉంటే తెరవండి. 1 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము, 1 తిమోతి 4వ అధ్యాయం 1వ వచనం. అపోజిట్ పౌలు అనే పాస్టరు కదా బైబిల్లో ఉన్నటువంటి విషయాన్ని తెలియజేస్తే ఇక్కడ అంటాడు, అయితే కడవరి దినాల్లో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యం ఉంచి విశ్వాస భ్రష్టులకు తెరని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. బైబిల్లోని మనం చూసినట్లయితే యెహోవా వేరు, యేసు వేరు, పరిశుద్ధ ఆత్మ వేరని ఇక్కడ బైబిల్లో ఉంటుంది. ఇక్కడ ముగ్గురు ఉన్నారని తెలియజేస్తుంది బైబిల్. అయితే బైబిల్లో ఉన్నటువంటి 3వ వ్యక్తి అంటే పరిశుద్ధ ఆత్మ అనబడినటువంటి వ్యక్తి ఇక్కడ పౌలుకు చెప్తున్నాడు, నేనే కాదు కదా, ఇంకొకడు కూడా ఉన్నాడు, వాడిని వెంబడిస్తే వాడు భ్రష్టులగుతారు అని ఇక్కడ చెప్తా ఉన్నాడు. వాడెవడంటే దయ్యములు,
దయ్యాలు అని చెప్తున్నాడు ఇక్కడ. అందుకే వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యం ఉంచి విశ్వాస భ్రష్టులకు దానిని ఆత్మ తేటగా చెప్తున్నాడు. ఎవరైతే ఈ బైబిల్ను అనుసరిస్తారో కదా, బైబిల్ దేవుడిని ఎవరైతే నిజంగా అనుసరించారో, ఎవరైతే బైబిల్ దేవుడిని అర్థం చేసుకోరో, ఆ బైబిల్ దేవుడే ఆ దయ్యాలను అన్నింటిని కూడా పంపిస్తాడట. బైబిల్ దేవుడే దయ్యాలను పంపిస్తాడట. కనుక దయ్యం ఆత్మలు పొందుకునే ముందు సత్యాన్ని తెలుసుకొని బైబిల్ దేవుడిని వెంబడించండి, లేకుంటే ఆ బైబిల్ దేవుడు కోపం వచ్చి దయ్యాన్ని పంపిస్తాడని కూడా పౌలు చెప్తా ఉన్నాడు. కనుక క్రైస్తవ్యం స్వీకరించిన కాలంలో అనగా హిందువుగా మంచిగా నీ పనులు అంటే క్రైస్తవం ఎప్పుడైతే మీరు పుచ్చుకోరో, హిందువులుగా ఉన్నప్పుడు అనమాట, క్రైస్తవంలోకి రాకముందు హిందువులుగా ఉన్నప్పుడు కదా, నీ పనులు చేసుకుంటూ సుఖంగా జీవిస్తున్న కాలంలో కూడా ఏ హిందూ కుటుంబంలో కూడా కదా ఎప్పుడు ఎక్కడ దెయ్యాలు ప్రభావం లేదు. క్రైస్తవ్యం పుచ్చుకోకముందు హిందువులుగా బతికేటప్పుడు ఎవరిలో కూడా దెయ్యాలు పనిచేయలేదు, ఎవరి మీద దెయ్యాలు పనిచేయలేదు. ఒకవేళ దెయ్యం పనిచేసిందంటే ఎక్కడో తొక్కుడుతోనో లేకుంటే దిష్టి వలనో చేతబడి వలన ఒకప్పుడు హిందువుల మీదకి వచ్చేవి. అయితే ఎప్పుడైతే మతం మారి క్రైస్తవం స్వీకరిస్తారో అప్పుడే దెయ్యాల యొక్క ప్రభావం ఆ కుటుంబం మీద సంపూర్ణంగా ఉంటుంది. ఏంటంటే హిందువులుగా బ్రతుకున్నంత కాలం కూడా ఆడవాళ్ళ మీద కానీ పురుషుల మీద కానీ చిన్నపిల్లల మీద కానీ ఎక్కడ కూడా దెయ్యాల ప్రభావం ఉండేది కాదు. ఒకవేళ ఉందంటే ఎక్కడో చేతబడికి గురైన వాళ్ళు కదా, తొక్కుడికి గురైనటువంటి వాళ్ళు ఉండేవారు. అయితే ఎప్పుడైతే ఒక హిందువు కానీ, ఒక హిందూ మహిళ కానీ, హిందూ పురుషుడు కానీ, ఎవరైతే పిల్లలు కానీ క్రైస్తవ్యం స్వీకరిస్తారో వెంటనే వాళ్ళ మీదకి ఏమొస్తుందంటే దురాత్మల ప్రభావం వస్తుంది అని బైబిల్ చెప్తుంది. దయ్యాల యొక్క ప్రభావానికి గురవుతారు అని బైబిల్ హెచ్చరించింది కూడా. మనం ఫస్ట్ చూసాం కదా, మొదటి తిమోతి 4:1. కనుక ప్రతి క్రైస్తవ చర్చిల్లో ఎవరైతే క్రైస్తవం పుచ్చుకున్నారో వారి మీదే దయ్యం ఈనాడు పనిచేస్తూ ఉంది. ఎప్పుడైతే యేసుక్రీస్తుని విశ్వాసించి బాప్తిజం తీసుకొని చర్చికి వెళ్తున్నారో ప్రతి చిన్నపిల్లల మీద, పురుషుల మీద, స్త్రీల మీద కూడా నేటి దయ్యాల యొక్క ప్రభావం బహుబలంగా పనిచేస్తుందని మీరు చూడవచ్చు. ఒక్కొక్క మహాసభలు జరుగుతూ ఉంటాయి కదా, ఉపవాస కూటాలు జరుగుతూ ఉంటాయి, బహిరంగ సభలు జరుగుతుంటాయి. అక్కడ యొక్క పాస్టర్ల యొక్క తంతు చూడండి, జీసస్ టచ్ అంటుంటే కదా, అక్కడ ఆ సభలోని దాదాపు 1,00,000 మంది దాకా, 50,000 మంది దాకా ప్రతి ఒక్కరు కూడా ఊగుతూనే ఉంటారు. ఏంటంటే ఇది పరిశుద్ధాత్మ, ఇది దేవుని ఆత్మ మా మీద ఉంది, అందుకే మేము ఇలా ఊగుతున్నాము, ఇలా ఎగురుతున్నాము, ఇలా డ్యాన్సులు వేస్తున్నాము, ఇలా పాడుతున్నాము అంటుంటారు. నిజానికి వాళ్ళందరి మీద ఉన్నటువంటిది దేవుని ఆత్మ కాదు, దెయ్యముల ఆత్మలు అన్నమాట. ఎక్కడ లేనటువంటి దెయ్యాలన్నీ కూడా క్రైస్తవుల మీదకి వచ్చేస్తున్నాయి, క్రైస్తవుల మీదకి వచ్చేసి వాళ్ళలో నివాసం ఉంటున్నాయి. అందుకే నేటి క్రైస్తవ్యంలోని ఎవరికి సమాధానం ఉండదు, శాంతి ఉండదు, ఇరుకులు, ఇబ్బందులు, అప్పులు అన్నీ అయిపోతూనే ఉంటారు అంతే. ప్రతి క్రైస్తవ చర్చిల్లో కూడా ఎవరైతే క్రైస్తవం పుచ్చుకున్నారో ప్రతి పురుషుడి మీద, ప్రతి స్త్రీ మీద, చిన్నపిల్లల మీద కూడా నేడు దెయ్యముల యొక్క ప్రభావం బహుబలంగా పనిచేస్తుందని మీరు గుర్తించాలి. ప్రతి చర్చిలోనూ 80% క్రైస్తవుల మీద దెయ్యాలే పనిచేస్తూ ఉన్నాయి కదా, దెయ్యాలు పనిచేస్తున్నాయి. కనుక కష్టాలు, ఇబ్బందులు, పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఇది వాస్తవం, సత్యం. ఇది నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను కనుక చెప్తా ఉన్నాను. ఎందుకనగా బైబిలు కదా మంచి చేసే కంటే చెడు ఎక్కువగా ప్రాధాన్యత చోటిస్తూ ఉంది. మనం బైబిల్ ఫస్ట్ ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం దాకా చదువుతున్నప్పుడు అందులో మనం ఏం నేర్చుకోవడానికి ఉండదు, మన గురించి ఏమి ఉండదు అక్కడ కదా. పాత నిబంధన చదువుతూ ఉన్నప్పుడు ఇశ్రాయేల్ గురించి ఉంటుంది. బైబిల్ దేవుడు ఇశ్రాయేల్తో మాట్లాడుతూ ఉన్నాడు. పాత నిబంధన అంటే మోసే ధర్మశాస్త్రం ఎవరికి ఇచ్చాడు? మోసే ధర్మశాస్త్రాన్ని ఎవరికి ఇచ్చాడు? ఇశ్రాయేల్ ప్రజలకు ఇచ్చాడు కదా.
కొత్త నిబంధన ధర్మశాస్త్రం ఎవరికి ఇచ్చాడు? యేసుక్రీస్తు 12 శిష్యులకి ఇచ్చాడు. నీకు ఇచ్చాడా? నాకు ఇచ్చాడా? మనకి ఇచ్చాడా? సువార్తను ఎవరికి ప్రకటించమన్నారు? మనల్ని ప్రకటించమన్నాడా? శిష్యుల్ని ప్రకటించమన్నాడా? ఎక్కడ కూడా ఓ ఎల్లయ్య, ఓ పుల్లయ్య, ఓ యాకోబు, ఓ మత్తయ్య, ఓ సుబ్బారు, ఓ అప్పారు రండి నా సువార్త ప్రకటించండి అని కొత్త నిబంధనలు ఎక్కడ కూడా చెప్పలేదు కదా. పాత నిబంధనలోనేమో మోసే ధర్మశాస్త్రాన్నేమో ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చాడు, వాళ్ళు నడమన్నాడు. కొత్త నిబంధనలోనేమో కదా యేసుక్రీస్తు 12 మంది శిష్యులకి సువార్తను అప్పగించాడు. మీరు మాత్రమే ప్రకటించండి, మీ తర్వాత వేరే ఒకళ్ళు వస్తారు, వాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తారు, వాళ్ళు అబద్ధ క్రీస్తులు, అబద్ధ ప్రవక్తలని చెప్పాడు. నేడు మనల్ని ఎవరిని కూడా సువార్త ప్రకటించమని చెప్పలే. ఓ భారతీయులారా నా సువార్తను ప్రకటించండి, ఓ భారతీయులారా నా యొక్క ప్రచారం చేయండి అని చెప్పలే. ఎవరికి సువార్త ప్రకటించమని చెప్పలే కదా. బైబిల్ దేవుడు ఎవరితో మాట్లాడాడు, ఎందుకు మాట్లాడాడు, ఎప్పుడు మాట్లాడాడు, ఎక్కడ మాట్లాడాడో మనం చూస్తే బైబిల్ అంతా చదువుకుంటే మనతో మాత్రం మాట్లాడలేదు, మనకేం చెప్పలేదు, సువార్త ప్రకటించమని ఏమి కూడా మనకి చెప్పలేదు. కనుక చెప్పని పని చేస్తే ఏమొస్తుంది? దెయ్యాలు వస్తాయి. అదే చెప్తున్నాడు కదా. మీరు అర్థం చేసుకోవాలి. ఇంకా కొంచెం ముందుకెళ్తే, ఎందుకనగా బైబిల్ మంచి చేసే కంటే చెడు ఎక్కువ చేస్తుంది. బైబిల్ దేవుడే చర్చి విశ్వాసుల మీదకి దెయ్యాలని పంపుతున్నాడు అనడానికి నేను వాక్యాలు చూపిస్తాను. బైబిల్ దేవుడే చర్చి విశ్వాసుల మీదకి దెయ్యాలని పంపిస్తున్నాడు అనడానికి ఆధారాలు కూడా ఇందులో ఉన్నాయి. అక్కడేమో 1 తిమోతి 4 హెచ్చరించాడు కదా, ఇక్కడేమో చెప్తున్నాడు. నేటి సంఘాల్లో క్రైస్తవ చర్చిల్లో వస్తున్నది కదా, దేవుడా దెయ్యమా ఆలోచించండి. 2వ తెస్సలోనికైయుల పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం 12వ వచనంలో చూస్తే ఇక్కడ పౌలు ఏమంటున్నాడో తెలుసా? నశించుచున్నవారు తాము రక్షింపబడుటకై. మీరు బాగా ఆలోచించండి. నశించుచున్నవారు అంటే ఎవరో? నశించిపోతున్నటువంటి ఎవరో? క్రీస్తుని విశ్వాసించినటువంటి వారు అని చెప్తున్నాడు ఇక్కడ. నశించుతున్నవారు అనగా క్రీస్తుని విశ్వాసించినటువంటి వారు తాము రక్షింపబడుటకై. నశించిపోతున్నటువంటి జనము రక్షణ పొందటానికి సత్య విశ్వమైన ప్రేమను అవలంబింపక పోయేరు కనుక వారి రాక అబద్ధ విషయమై సమస్త బలముతోనూ నానా విధములైన సూచక్రియలతోనూ మహత్కార్యములతోనూ దుర్మితిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుతున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించి ఉండును. ఇందుచేత సత్యమును నమ్మక దుర్మతి యందు అభిలషగల వారందరూ శిక్షా విధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుతున్నాడు. ఈ లేఖను మొత్తం చదువుకోండి. 2వ తెస్సలోనికైయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం 12వ వచనంలో మనం చూస్తే నశించిపోతున్నటువంటి జనాంగము వారు తమను రక్షించుకోవడానికి ఈ యొక్క బైబిల్ని విశ్వాసిస్తారట. బైబిల్ విశ్వాసించి బైబిల్లో ఉన్నటువంటి సత్యాన్ని తెలుసుకోలేక కదా, బైబిల్లో ఉన్నటువంటి అసత్యాన్ని తెలుసుకొని వాళ్ళు వెంబడిస్తే వాళ్ళ మీదకి దెయ్యాలు పంపిస్తానని దేవుడే చెప్పాడంట. అది పౌలు మనకు చెప్తున్నాడు, హెచ్చరిస్తూ ఉన్నాడు. తిమోతిల నుంచి హెచ్చరించాడు, ఇక్కడ కూడా హెచ్చరిస్తూ ఉన్నాడు. మనం చదువుతున్నాం కనుక మనల్ని హెచ్చరించినట్ల అవుతుంది. కానీ ఇది మనల్ని హెచ్చరించినట్టు కాదు. ఆనాడు యూదులకు చెప్తున్నాడు పౌలు, ఆనాడు యూదులకే చెప్పాడు. కనుక నశించిపోతున్నటువంటి కాలంలోని నశించిపోయే ప్రజలు తాము రక్షించబట్టకే ఈ బైబిల్ని అనుసరిస్తారా నాయనా? అనుసరించి దెయ్యముల చేత పీడించబడతారు, భ్రష్టులు అయిపోతారు కదా, దేవుని ఆత్మ అంటూ కనిపెడతా ఉంటారు. వాళ్ళంతా కూడా భ్రష్టులు అయిపోయి నాశనం అయిపోయి కదా కష్టాలు కొని తెచ్చుకుంటారని ఆనాడే యూదులందరికీ కూడా చెప్పడం జరిగింది. అందుకే బైబిల్ కూడా హెచ్చరించింది కదా. అయితే కడవరి దినాల్లో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మయందును దయ్యముల బోధయందు లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులు ఇద్దరిని ఆత్మ తేటగా చెప్తున్నాడు. ఆనాడు హెచ్చరించాడు. ఎవరినైనా ఇది బైబిల్ దేవుడు రాసినటువంటి బైబిల్ ఇది సక్రమంగా ఆచరిస్తే ఆయన వాళ్ళకి తోడుంటాడు. ఎవరైతే బైబిల్ దేవుడు చెప్పినట్టు వినరో బైబిల్ దేవుడు కోపం వచ్చి దయ్యాలను పంపిస్తాడు అని పౌలు కూడా ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ మీరు 2వ తెస్సలోనికైయుల పత్రిక 2వ అధ్యాయం 9-12 ఆఖరి వచనంలో చూస్తే శిక్షా విధి పొందుటకై
అబద్ధమును నమ్మునట్లు మోసము చెయ్యు శక్తిని దేవుడు వారికి పంపుతున్నాడు. మోసం చేసే శక్తిని పంపుతున్నాడట. దేవుని యొద్ద నుండి మనల్ని మోసం చేసే శక్తి కూడా వస్తుందట భూమి మీదకి. అందుకే నేటి సంఘాల్లో చూడండి, ఎక్కడైనా గుడి ఉందనుకోండి, మన హిందూ టెంపుల్లోనే అనుకోండి, చక్కగా వాళ్ళు స్నానం చేసి మంచి బట్టలు వేసుకొని చక్కగా అక్కడ కొబ్బరికాయ టెంకాయ కొట్టి చక్కగా పూజలు చేసి కదా నాగరికతగా హోందంగా చక్కగా వస్తూ ఉంటారు. అంతేగాని అక్కడికి వెళ్ళి గుళ్ళుగడ కదా ఆత్మ పీత అనుకుంటే గంతులు వేయడం గట్ట మనం అక్కడ చూడం. కానీ అదే క్రైస్తవ చర్చిల్లో చూడండి, ఒకడు తప్పించుకోకుండా మొత్తం జనం అందరూ కూడా ఊగుతూనే ఉంటారు. ఏంటంటే దేవుని ఆత్మ అంటారు. అది దేవుని ఆత్మ కాదు. ఎవరైతే క్రైస్తవ్యాన్ని స్వీకరిస్తూ ఉన్నారో ఒకళ్ళు తప్పకుండా ప్రతి ఒక్కరి మీదకు కూడా దెయ్యముల ప్రభావం వాళ్ళ మీదకి వస్తుంది కనుక ఇది మనం గుర్తించాలి. అందుకే బైబిల్లో దెయ్యాల బోధ ఉందంటే ఇదే. దెయ్యాల బోధ ఉంది అనడానికి క్రైస్తవ చర్చిల్లో చూస్తే ప్రతి ఒక్కరి మీద కూడా క్రైస్తవ్యాన్ని ఇలా స్వీకరించేసినట్టునే వారి మీద దెయ్యం వచ్చేస్తుంది. అందుకే పాస్టర్ డీసెస్ చర్చ్ అంటున్నాడు. అంటే వీళ్ళలో ఉన్న దెయ్యమే వాళ్ళలోకి వెళ్తుంది. వీడు దెయ్యాలను పాలవుతాడు, ఆ దెయ్యాలన్నీ వీళ్ళకి వస్తాయి. వీడేం చేస్తాడంటే ఈ సంఘం మీదకి అనగా విశ్వాసుల మీదకి పంపిస్తున్నాడు దెయ్యాలని. మళ్ళీ వాటిని ఎలగొట్టడానికి తెగ కృషి చేస్తూ ఉంటాడు, కానీ అవి వెళ్ళవు. యేసుని నమ్మడం ఏంటి, సంఘాల్లోకి దెయ్యాలు రావడం ఏంటి, దెయ్యాలు పట్టి పోవడం ఏంటి, దాన్ని దేవుని ఆత్మ అనడం ఏంటి? బుద్ధి జ్ఞానం ఉండాలి కదా, బుద్ధి జ్ఞానం ఉండాలి. భగవద్గీత చదవండి చక్కగానే. అందులో మానవుల కోసం ఎంత మంచి మాటలు ఉన్నాయి, ఎంతంత మంచి మాటలు ఉన్నాయి అందులో అపవిత్రమైన మాట ఒకటి కూడా లేదు కదా. అది నిజమైనటువంటి గ్రంథం అంటే భగవద్గీత ఒకటే. చక్కగా అది చదివితే మనకు చాలా మనశ్శాంతిగా ఉంటుంది. అది బైబిల్ చదివాం అనుకోండి, మనకు పిచ్చి ఎక్కిపోతుంది, అప్పులు అయిపోతాం, లాస్ట్కి మనకు అండగా ఎవరు ఉండరు. కనుక ఆలోచించండి. మాలాంటి వాళ్ళు మాలాంటి అనుభవం కలిగినటువంటి వాళ్ళు సేవ చేసినటువంటి ఒకప్పుడు సేవ చేశాం కనుక అనుభవంతో చెప్తున్నటువంటి వాళ్ళు మా మాటలేని ఎవరు కూడా క్రైస్తవంలోకి వెళ్ళకండి. మన హిందూ ధర్మాన్ని చక్కగా పాటించండి, మనశ్శాంతిగా జీవించండి. మన ధర్మం కోసం, దేశ రక్షణ కోసం పాటుపడండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. థ్యాంక్ యూ.